అమ్మ మీ పేరమ్మా? అనూష అండి. అనూష గారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ? 10th క్లాస్ అండి. 10th క్లాస్ చదువుతున్నారు. ఎప్పటి నుంచి చదివిస్తున్నారు ఈ స్కూల్లో? ఇప్పటికి 10 సంవత్సరాలు ఉన్నాను. 10 సంవత్సరాలు. అంటే మొదటి నుండి కూడా మా పెద్ద బాబు చదివాడు, చిన్న బాబు ఇక్కడే చిన్న బాబు చదివాడు. ఓకే. మరి ఈరోజు ఎందుకమ్మా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి మీరు ఇక్కడికి? పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు సార్. పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు. ఓకే. ఏం చెప్పారు ఈ మీటింగ్లో? మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా గాడి తప్పుతున్నారు, ఏంటి మీ పొజిషన్ అని మాకు వివరిస్తాకి పిలిచారు సార్. అందుకని వచ్చాం. మీతో మాట్లాడారా టీచర్స్? మాట్లాడారు సార్. ఏమనిపిస్తుంది మీ పిల్లల కోసం వాళ్ళు టీచర్స్ కూడా అంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఇటువంటి ఒక టీచర్లకి తల్లిదండ్రులకి మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేయడం? మాకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంట్లో అంటే మా పిల్లలు ఎలా ఉంటారో మాకు తెలిసిద్ది, స్కూల్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటాకి ఇది ఒక అవకాశం మాకు. గతంలో ఎప్పుడైనా ఇలా చేశారమ్మా? ఇటువంటి మీటింగ్లు పెట్టారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, గతంలో ఇప్పుడు ఇలా పెట్టలేదు. అప్పుడు పెట్టారు కానీ ఇంత గాదరింగ్ అలా అనేది జరగలేదు. అంటే పెట్టలేదని నేను అన్ను, జరిగింది కొంచెం ఇంతకన్నా గాదరింగ్ జరగలేదు. కేర్ తీసుకోలేదు అప్పుడు? లేదు సార్. అంటే ఏదో నామకే వాసిగా పెట్టేస్తే మీరు కూడా ఎవరు వచ్చేవారు కాదంట కదా పేరెంట్స్ కూడా? లేదు సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వస్తున్నారు, వెళ్తున్నారనే కానీ ఇప్పుడు ప్రతి ఏ స్టూడెంట్ రాకపోయినా కానీ మాస్టర్లు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదమ్మా, హెల్త్ ప్రాబ్లమా లేకపోతే ఏం జరుగుతుందని మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు. మేము అందుకని భయపడి మేము రావడం వస్తుంది సార్. ఏమనిపిస్తుంది ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇది ఒక ముందడుగుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం? చాలా సంతోషంగా ఉందండి. ఆ సారు అలా ఉండి అధికారంలో ఉన్నప్పటి పలానా స్టూడెంట్లని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని చదవాలి, మీకు నేనున్నానని అండగా ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఏం చెప్తారు? ధన్యవాదాలు చెల్లిస్తున్నాను సార్. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎలా ఉంది? రాక్షసిన పాలన పోయి మంచి పాలనలోకి మేము నివసిస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. గత పాలనే బాగుండేది, ఈ పాలన బాగలేదని చాలా మంది చెప్తున్నారమ్మా, మీరేమో ఎలా అంటున్నారు? పాలనలో ఉన్నది వేరు, చేసేది వేరు సార్. ఇప్పుడు చేసింది ఇక్కడ మీరే చూస్తున్నారు, ఇక్కడ స్టూడెంట్లు, టీచర్స్ అందరూ మాకు ఒక ఫ్రెండ్లీ లాగా మాట్లాడతాం, అలా చేస్తుంటే మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇటువరకు స్కూల్కి వెళ్ళాలంటే ఆడు ఏం చేసాడని మేము భయపడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా క్లాసులు పెడతాం, మాస్టర్లు మాతో ఎప్పటికప్పుడు సందర్శించి మాట్లాడుతాం, అలా చేస్తున్నారు సార్. ఓవరాల్గా అంటే ప్రభుత్వం బాగానే ఉందమ్మా, చంద్రబాబు గారి పనితీరు, లోకేష్ గారి పనితీరు చాలా బాగుందని వాళ్ళకి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం సార్. ఇదే ఇట్లాగే కొనసాగాలని, ఈ స్టూడెంట్స్లు కూడా ఇలాగే బాగా చదువుకొని వాళ్ళకి పేరు ఊరు తీసుకురావాలని మా కోరిక సార్ పెనమాక్కి.